అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. గాజా ఇది ఇప్పుడు ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరూ లేదు. చిన్న స్ట్రిప్పు ఇజ్రాయెల్ ఆనుకొని ఉంటుంది, పాలస్తీనియాలో భాగం. ఆ గాజా స్ట్రిప్పు ఈరోజు ప్రపంచంలో చాలా ప్రధానమైనటువంటి ఘర్షణకు ప్రధాన కేంద్రంగా తయారైంది. సరే, అన్ని టీవీల్లోనూ ఇంటర్నేషనల్ ఛానల్స్లో వాటిల్లోనూ చూస్తున్నాము. హృదయ విదారకంగా పరిస్థితి ఉన్నది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఇజ్రాయెల్ పూర్తిగా ఏరియాను బొంబార్డ్ చేసేస్తూ ఉన్నది. గాజాలో ఉన్న ఈ హృదయ విదారక పరిస్థితిని గురించి మాట్లాడేటప్పుడు మనం రెండూ కలిపి మాట్లాడాలి. మొట్టమొదటిది, దీనికి కారకులెవరు, ఇప్పటికి కూడా కొంతమందిని కిడ్నాప్ చేసి ఇంకా రిలీజ్ చేయని హమాస్ పాత్ర ఎంత, ఇజ్రాయెల్ పాత్ర ఎంత. హమాస్ 3 సంవత్సరాల క్రితం, ఐ థింక్ అరౌండ్ దిస్ టైం అనుకుంటా, అక్టోబర్లోనో నవంబర్లోనో సడన్గా ఈ హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్లో ఒక ఏరియా మీద దాడి చేసి కొంతమందిని విచక్షణారహితంగా చంపేసి కొంతమందిని బందీలుగా తీసుకొని పోయినారు. ఆ రోజు రిలీజ్ అయినటువంటి వీడియోలు చిన్నపిల్లలని కూడా చూడకుండా ఎంత మృగాల్లాగా వాళ్ళు పైశాచికంగా చేసినటువంటి ఆ చర్యలను కూడా మనం క్షమించలేము, మర్చిపోలేము. వాటిని పక్కన పెట్టి ఒక గాజాను గురించి మాట్లాడటం మాత్రం సరికాదు. రెండింటిని కలిపి మాట్లాడాలి. వాళ్ళది ఎంత దరిద్రంగా చేశారో అదే రకంగా ఈరోజు గాజాలో కొనసాగుతూ ఉన్నది. సో ఈ హమాసు ఈరోజు కూడా ఆ హాస్టేజెస్ను, బందీలను రిలీజ్ చేయలేదు. బందీలను రిలీజ్ చేస్తే ఈ మొత్తం దీనికి తెరబడేటటువంటి అవకాశం ఉంది. ఆ బందీలను వాళ్ళు రిలీజ్ చేయరు. వాళ్ళలో కొంతమంది చచ్చిపోయినారు, కొంతమంది మీద అకృత్యాలు చేశారు. దానిని గురించి మాట్లాడకుండా కేవలం ఈ లెఫ్ట్ లిబరల్స్ గాజాను గురించే మాట్లాడుతుంటే బాధేస్తుంది. గాజాలో ఈ రోజున్న పరిస్థితులను ఎవరు సమర్థించలేరు. కానీ దాని గురించి క్రిటిసైజ్ చేసేటప్పుడు హమాస్ కూడా క్రిటిసైజ్ చేసేటటువంటి విధానం ఉంటే మంచి విధానం అవుతుంది. ఈ హమాస్ వలన ఎంత గాజా నష్టపోతుందో ఈరోజు మనకు తెలుస్తుంది. అక్కడ రిలీఫ్ మెటీరియల్ లేదంటారు, ప్రజలకు చేరటం లేదంటారు. బట్ ఇజ్రాయెల్ వాళ్ళని అడిగితే కావాల్సినంత రిలీఫ్ మెటీరియల్ ఉంది, అది ప్రజలకు చేరకుండా చేస్తూ ఉన్నదే హమాస్ అని చెప్తుంది. దీంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో కూడా మనకు సరిగ్గా తెలియదు. ఇప్పటికైనా ఒక సీజ్ ఫైర్ అయితే ప్రపోజ్ చేశారు. దానికి హమాస్ ఒప్పుకుంటే దీనికి అంతం పలుకుతాం అంటున్నారు. ఒకటి మాత్రం నిజం, ఆ రోజు ఇజ్రాయెల్లో జరిగిన దాడి తర్వాత ఇజ్రాయెల్ చాలా కేర్ఫుల్గా ఉండేటటువంటి అవకాశమే జాస్తి. గాజాను అంతకు ముందులాగా వదిలిపెట్టే అవకాశం లేదు. గాజా మీద పూర్తి నిఘా పెడుతుంది. పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేటటువంటి అవకాశాలే జాస్తిగా ఉన్నాయి. సో దీనికి ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసిన సీజ్ ఫైర్ ద్వారా ఒక ముగింపు వచ్చే అవకాశం ఉండొచ్చని భావిద్దాం. అది ఎంత త్వరగా ముగింపు అయితే అంత మంచిది. బికాస్ ప్రజలైతే చాలా దారుణంగా నష్టపోతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ను అక్కడ ఫేస్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ ఇది హమాస్ను వదిలేసి చూడాల్సిన విషయం కాదు. హమాస్ను వీటిని రెండు కలిపి చూడాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. థ్యాంక్ యూ.